అమ్మయ్య, వెస్ట్ బెంగాల్కు ఉన్నటువంటి దరిద్రం అయితే పోయింది. బీజేపీ విజయడంగా మోగించింది. దాదాపు 15 సంవత్సరాలుగా నాకు ఎవరు అడ్డు లేరు, నేనే తోపు అనుకున్నటువంటి మమతా బెనర్జీకి మొత్తానికైతే సాగనంపేటటువంటి ప్రయత్నం చేసినారు, ఇంటికి పంపించే ప్రయత్నం చేసినారు ఆ రాష్ట్ర ప్రజలు. దేశ ప్రజలు కాదు, ఆ రాష్ట్ర ప్రజలు, వెస్ట్ బెంగాల్ ప్రజలు. నిజంగా చెప్పాలి, వెస్ట్ బెంగాల్ ప్రజలకి ఒక స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండదు. ఎప్పుడు చూసినా సరే ఇన్కమ్ జనరేట్ చేయడంలో కావచ్చు, కంపెనీలు తీసుకురావడం. ఎప్పుడైనా చూడండి, వెస్ట్ బెంగాల్లో ఈ కంపెనీ వచ్చిందనేది పాపాన్ని మనం ఎక్కడ కూడా వినం. ఎప్పుడు చూసినా పాలిటిక్స్ 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 పాలిటిక్స్, రాజకీయాలు, నికృష్ట రాజకీయం. ఎంతో డెవలప్ కావాల్సినటువంటి ఒక స్టేట్ ఈ రోజున చాలా దారుణమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోవడానికి కారణం మమతా బెనర్జీ గారి పాలన. ఆ పాలన వైఫల్యమే ఈ రోజున ప్రజలు నమ్మినారు. 2 times 3 times నమ్మినారు, చేస్తుంది అనుకున్నారు. బట్ ఎప్పుడు చూసినా సరే కొట్లాట రాజకీయాలు తప్పితే, ఎప్పుడైనా ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళి ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చినాం, ఇన్ని కంపెనీలతో మేము ఎంఓఏలు కుదిర్చినాము, ఇంతమందికి మేము జాబ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, జాబులు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే టెక్నాలజీ విషయంలో ఇలాంటి లిమిట్స్ మేము కొన్నిటిని బీట్ చేయగలిగినాము. లిమిట్ ఏదైతే ఉందో సెట్ చేస్తే దాన్ని బీట్ చేయగలిగినాము. ఒక బెంగళూరుతో పోటీ పడగలిగినాము, ఒక హైదరాబాద్తో పోటీ పడగలిగినాము, లేదంటే ఒక ముంబైతో పోటీ పడగలిగినాము. మా స్టేట్ నుంచి మేము ఇది ఒకటి సాధించి తీసుకొచ్చినాం అనేది మీకు ఎక్కడ కూడా కనిపించదు. జస్ట్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ తప్ప ఏవి కూడా అక్కడ మనకు కనిపించవు. అందుకే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ లైక్ బీజేపీ. వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉన్నా సరే డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత తప్పిస్తారు. మూర్ఖ రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటారు. రిలీజియస్ పాలిటిక్స్ కేవలం ఎలక్షన్స్ ముందు వాళ్ళు స్టంట్లు వేసినా సరే ఎంతో కొంత డెవలప్ చేస్తారు అనేది నేను నమ్ముతాను. మోడీ గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది మొదటి నుంచి. సో ఈ రోజున చెప్తున్నా, వెస్ట్ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రమే కాదు, ఆ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుంది. రాసి పెట్టుకోండి, ఈ రోజున వెస్ట్ బెంగాల్ రాత మారబోతోంది. ఈ రోజుతో మారబోతాం. ఎవడైతే బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చారో పనికి మళ్ళీ సంగనాసులు లుంగీలు ఎగ్గట్టుకొని పారిపోయే విధంగా చేయాలి. సో అలాగే డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రజలు డెవలప్మెంట్ కోరి, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత అంతా కూడా డెవలప్మెంట్ కోరి ఓట్లేసినారు. బీజేపీ అది నిజం చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. నిజం చేయాలని నేను కోరుకుంటాను. మొత్తానికైతే దీదిని ఇంటికి పంపిస్తున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు. ఈ దెబ్బకు పోతే ఒక్కసారి బీజేపీ వస్తే కనుక చాలు అనుకుని నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. ఎందుకంటే డెవలప్మెంట్ లేని చోట ఉండకూడదు, ఆ గవర్నమెంట్ ఉండకూడదు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. రాష్ట్రాన్ని తిరోగమనం చేసేటటువంటి రాష్ట్రాలు ఉండడం, అలాంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఉపయోగం లేదు. మీరు చూడండి, మమతా బెనర్జీ గారు ఏదైనా దేశంకి వెళ్ళి 4 కంపెనీలు తీసుకొచ్చారని నాకు చూపించండి. ఏడ కూడా కనిపించదు. కేవలం సభల్లో పాలిటిక్స్ చేయడానికి తప్ప సభలు దేనికి పెట్టరు ఆమె. అది సంగతి. సో ఫైనల్గా అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ స్థాపించబోతుందన్నమాట. బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు నా స్పెషల్ అభినందనలు.